హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థిని దృష్టిలో ఉంచుకొని క్వాలిటీ కరెంట్ అఫైర్స్ని డైలీ కరెంట్ అఫైర్స్ రూపంలో ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకి మన యూట్యూబ్ ప్లాట్ఫామ్ ద్వారా మీకు అందిస్తూనే ఉన్నాను. ఇక మీ నుండి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే, మీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ని ఈ వీడియోకి లైక్ రూపంలో తెలియజేయండి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థికి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. మరియు మన డైలీ కరెంట్ అఫైర్స్ సంబంధించి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇక ఈరోజు మార్చ్ 9, 2025కి సంబంధించి చాలా అంశాలను వార్తల్లో చూడడం జరిగింది. అందులో కొన్ని హైలైట్స్. ఢిల్లీకి సంబంధించి మహిళా సమృద్ధి యోజన అనే ఒక అంశం వార్తల్లోకి వచ్చింది. ప్రాజెక్ట్ హిఫాజత్, పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంరక్షణ ధ్యేయంగా ఒక ఇనిషియేటివ్. సీ డ్రాగన్ ఎక్సర్సైజ్, వార్తలు నిలిచిన విన్యాసం, బహుళ దేశాలకు సంబంధించిన నావికాదళ విన్యాసం, ఎక్కడ, ఎవరి ఆధ్వర్యంలో, పార్టిసిపెంట్స్ ఎవరు. ఫైరింగ్ స్క్వాడ్ పద్ధతిలో మరణశిక్ష అనేది చాలా ఏళ్ల తర్వాత అమెరికాలో వార్తల్లోకి వచ్చింది. కెనడా కొత్త ప్రధానిగా వార్తల్లోకి వచ్చిన మార్క్ కార్నీ. ఇక వీటితో పాటు రాష్ట్రీయ అంశాలు, క్రీడా సంబంధిత అంశాలు, వార్తలు నిలిచిన వ్యక్తులకి సంబంధించి మరియు జాతీయ అంతర్జాతీయ అంశాలు, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని కూడా మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. అంతకంటే ముందు మీకు ప్రతిరోజు మన డైలీ కరెంట్ అఫైర్స్లో ఒక ప్రశ్న అడుగుతున్నాను. చాలామంది అభ్యర్థులు కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు, చాలా సంతోషం. ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి. ఇక్కడ నిన్నటి ప్రశ్నకి సమాధానాన్ని చూసి ఈరోజు ప్రశ్నని వీడియో చివరిలో అడుగుతాను, ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా కామెంట్ బాక్స్లో మీ యొక్క ఆన్సర్ని తెలియజేయండి, ప్రాక్టీస్ అవుతుంది మీకే. ఇక నిన్నటి ప్రశ్న, నిన్నటి రోజున నేను అడిగాను కదా. సో క్వశ్చన్ వచ్చేసి 2025 ప్రిట్జ్కర్ పురస్కార గ్రహీత ఎవరు అని అడిగాను. సింపుల్ క్వశ్చన్ అడిగాను. వాస్తవానికి ఇటీవల వార్తలు నిలిచిన అంశాలపైనే ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతున్నాను. మీరు మార్చ్ ఫస్ట్ వీక్లోనే సబ్జెక్ట్ కండిషన్ మార్చ్ 4th రోజున అఫీషియల్గా ఒక అనౌన్స్మెంట్ని చూసాము. ప్రపంచంలో చాలా ప్రతిష్టాత్మక పురస్కారాలు ఉంటాయి. నోబెల్ పురస్కారాలు ప్రతి సంవత్సరం కూడా మనం చూస్తూ ఉంటాం. అక్టోబర్లో అనౌన్స్మెంట్తో వార్తల్లోకి వస్తాయి, డిసెంబర్లో ప్రధానోత్సవంతో వార్తల్లోకి వస్తాయి. ఇక ప్రతి సంవత్సరం ఆగస్టు 31 రోజున రామన్ మెగసెసే పురస్కారాల గురించి మనం చూస్తాము. అలా ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క ప్రతిష్టాత్మక పురస్కారం అనేది ఉంటుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆర్కిటెక్చర్, నిర్మాణ రంగం అంటాం. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ ఆర్కిటెక్ట్లు ఎవరైతే ఉంటారో వారికి ఇచ్చే పురస్కారము ప్రిట్జ్కర్. ఇలా ఉదాహరణకు తీసుకుంటే గణిత శాస్త్రంలో అనగానే అబెల్ పురస్కారము, కంప్యూటర్ సైన్స్ విభాగంలో మార్కోని పురస్కారం, ఇలాంటివి ప్రత్యేకంగా చూడండి. ఎగ్జామినేషన్లు అడుగుతారు. చాలామంది ఓన్లీ నోబెల్, రామన్ మెగసెసే వీటిని చూసుకొని ఎగ్జామినేషన్కి వెళ్తారు, కానీ వీటిపైన ఎక్కువగా అడుగుతున్నారు. కాబట్టి ఇక్కడ మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను. ప్రిట్జ్కర్ పురస్కారం ఏ రంగానికి సంబంధించి చూడండి. ఫస్ట్ ఆర్కిటెక్చర్ ప్రముఖ నిర్మాణ శాస్త్రవేత్త లేదా ఆర్కిటెక్ట్లకు ఇచ్చే ఒక పురస్కారము. ఎవరు ప్రదానం చేస్తారంటే 1979 ఇయర్ నుండి, ఏ సంవత్సరం నుండి? 1979 ఇయర్ నుండి అమెరికాకు చెందిన హయట్ ఫౌండేషన్ వారు నిర్మాణ రంగంలో లేదా ఆర్కిటెక్చర్ ఫీల్డ్లో విశేష గుర్తింపు పొందిన వ్యక్తులకు ప్రిట్జ్కర్ పురస్కారాన్ని అందజేస్తున్నారు, ప్రకటిస్తున్నారు. మార్చ్ 4th వార్తల్లోకి వచ్చింది మొన్న. మరి ఈ సంవత్సరం ఈ పురస్కార గ్రహీతగా ఎవరు వార్తల్లోకి వచ్చారంటే చైనాకు చెందిన ఆర్కిటెక్ట్. ఎవరు? తన పేరు లియో జైకున్. పేరు గుర్తుంచుకొని ఇక్కడ చూపిస్తున్న శాస్త్రవేత్త లేదా ఆర్కిటెక్ట్. శాస్త్రవేత్త అనరాదు, ఆర్కిటెక్ట్ అనండి. సో నిర్మాణ రంగంలో విశేష గుర్తింపు పొందిన వ్యక్తి లియో జైకున్. ఏ దేశానికి చెందిన వారు అంటారు ఎగ్జామినేషన్లో? చైనా. ఏ రంగంలో? ఆర్కిటెక్చర్ రంగంలో. ఏ సంవత్సరం నుండి ఇస్తున్నారు? 1979 నుండి. ఎవరు ప్రదానం చేస్తున్నారు, ఎవరు అనౌన్స్ చేస్తున్నారు? హయట్ ఫౌండేషన్. ఈ పురస్కారానికి మానిటరీ వాల్యూ కూడా ఉంటుంది, మనీ కూడా ఇస్తారు, మానిటరీ ప్రైజ్ అంటాము. దాదాపు $1,00,000 ఇతనికి అనౌన్స్ చేయడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఇక ఇలాంటివి చదివేటప్పుడు మనం కొంత బ్యాక్గ్రౌండ్లో భాగంగా మన భారతదేశాన్ని కూడా లింక్ చేయాలి. భారతదేశం నుండి మొట్టమొదటి వ్యక్తిగా
ఆర్కిటెక్చర్ రంగంలో ఇచ్చే ప్రతిష్టాత్మక ప్రిట్జ్కర్ పురస్కార గ్రహీతగా బాలకృష్ణ దోషి గారు చరిత్రలో నిలిచిపోయారు. ఇప్పుడు స్వర్గీయులయ్యారు. సో బాలకృష్ణ దోషి గారు ఈ పురస్కారాన్ని పొందిన మొట్టమొదటి భారతీయులు ఎవరని ఎగ్జామినేషన్లో దీనికి లింక్ చేస్తూ స్టేట్మెంట్గా అడగవచ్చు. కాబట్టి అలా చదివితే ఈజీగా గుర్తుంటుంది. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ప్రిట్జ్కర్ ఆర్కిటెక్చర్ ప్రైజ్ అనాలి సింపుల్గా. చైనాకు చెందిన లియు జైకున్ గెలుచుకున్నారు ఈ సంవత్సరానికి గాను. మార్చ్ 1 వీక్లోని మీరు చూశారు. ప్రిట్జ్కర్ ఆర్కిటెక్చర్ ప్రైజ్ని పొందిన మొదటి భారతీయుడు బాలకృష్ణ దోషి గారు. ప్రముఖ భారతీయ వాస్తుశిల్పి మరియు పట్టణ ప్రణాళికకర్త. ఈ బహుమతిని, ఈ ప్రైజ్ని 1979లో హయట్ ఫౌండేషన్ ద్వారా ప్రారంభించారు. యుఎస్లోని చికాగో చెందిన ప్రిట్జ్కర్ కుటుంబం వారు ప్రారంభించారు. ప్రిట్జ్కర్ అనేవారు ఒక గొప్ప ఆర్కిటెక్ట్. ఇక ఈ అవార్డులో భాగంగా $1,00,000 మరి ఒక కాంస్య పథకాన్ని ప్రదానం చేస్తారు. గుర్తుపెట్టుకోండి ఈ సంవత్సరం. ఇక మీరు అబెల్ పురస్కారము, మార్కోని పురస్కారం ఇటువంటి వాటిపైన ఫోకస్ చేస్తూ ఉండండి, వార్తల్లోకి వస్తాయి. ఓకేనా? ఇక ఈరోజు ప్రశ్న లాస్ట్లో చూద్దాము. ఇక ఈరోజు టాపిక్స్లోకి వస్తే ఢిల్లీకి సంబంధించి మహిళల కోసం ఉద్దేశించిన ఒక పథకానికి ఢిల్లీ క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. ఢిల్లీ మన దేశ రాజధాని, కేంద్రపాలిత ప్రాంతం. ప్రత్యేకత ఏంటంటే అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతం. అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతం. అసెంబ్లీ ఉంది అంటే వార్తల్లోకి వచ్చింది, ఇటీవల వార్తల్లోకి వచ్చింది కాబట్టి ఆ నంబర్ గుర్తుపెట్టుకోవాలి. ఢిల్లీ అసెంబ్లీకి మొత్తం ఎంతమంది ఎమ్మెల్యేలు? 70 మంది. గుర్తుపెట్టుకోండి. రీసెంట్గా 2025 ఫిబ్రవరి 5వ తేదీ 2025 ఫిబ్రవరి 5వ తేదీన ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటును నిర్ణయించిన సార్వత్రిక ఎన్నికలు జరిగినాయి. సింగిల్ ఫేజ్లో జరిగినాయి సార్వత్రిక ఎన్నికలు. సో అందులో ఢిల్లీలో మెజారిటీ స్థానాలు 48 స్థానాల్లో గెలుపొంది 48 మంది ఎమ్మెల్యేలను గెలుచుకొని బీజేపీ అధికారంలోకి రావడం జరిగింది. బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకుంది. మ్యాజిక్ ఫిగర్ ఎంత? 36, కానీ 48. మంచి విజయం సాధించారు. దాదాపు 27 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో లేదా ఢిల్లీ గడ్డపైన ప్రభుత్వాన్ని బీజేపీ రూపంలో చూస్తున్నాము. ఓకేనా? అండ్ ప్రత్యర్థిగా ఆమ్ ఆద్మీ పార్టీ, గత ప్రభుత్వం నడిపిన వారెవరు? ఆమ్ ఆద్మీ పార్టీ 22 స్థానాల్లో గెలుపొందింది. పక్కన పెట్టండి. ఫిబ్రవరి 8, 2024 రోజున రిజల్ట్స్ చూసినాం. ఓకేనా? ఇక ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా గారు. రేఖా గుప్తా ఢిల్లీ చరిత్రలో 4వ మహిళా ముఖ్యమంత్రిగా చరిత్రలోకి ఎక్కారు రేఖా గుప్తా గారు. ఇక ఢిల్లీకి సంబంధించి 69th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏం చెప్తుంది? ఢిల్లీకి సంబంధించి ప్రత్యేకంగా అక్కడ ఉండాల్సిన కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, క్యాబినెట్ అనేది 10%కి మించరాదు. ఇటీవలే 1+6 క్యాబినెట్ కూడా కొలువుదీరింది. ప్రమాణ స్వీకారాలు చూసాం, ఇవన్నీ కూడా చూస్తాం మనం. ఢిల్లీ ప్రభుత్వం ఇక మహిళల కోసం ప్రత్యేకంగా ఒక పథకాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా, ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ప్రచారం చేసింది. మేము అధికారంలోకి వస్తే మహిళలకు ప్రతి నెల, ముఖ్యంగా పేదలు ఎవరైతే ఉంటారో, పేద మహిళలు ఎవరైతే ఉంటారో వారికి 2500 రూపాయలు ప్రతి నెల కూడా ఆర్థిక సాయాన్ని ఇస్తామని చెప్పేసి ఢిల్లీ ప్రభుత్వం ఎలక్షన్ క్యాంపెయిన్లో చెప్పింది, మేనిఫెస్టోలో చెప్పారు. మరి ఆ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో ఒక పేరు పెట్టారు ఆ స్కీమ్కి, మహిళా సమృద్ధి యోజన అని చెప్పేసి. మహిళా సమృద్ధి యోజనను ఈ అమల్లోకి తీసుకొస్తున్నామని చెప్పేసి రేఖా గుప్తా గారి ఆధ్వర్యంలో, ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. క్యాబినెట్ ఆమోద ముద్ర వేసిందంటే అమల్లోకి వస్తుంది అన్నట్టే. మరి ఈ స్కీమ్ అమలు కోసం దాదాపు 5,100 కోట్ల రూపాయల బడ్జెట్ కూడా అలొకేట్ చేస్తున్నారంట. మరి స్కీమ్ అమలు కోసం ప్రత్యేకంగా ఒక క్యాబినెట్ కమిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక్కడ మీకు ఒక ఐడియా రావచ్చు, భారతదేశం మొత్తంలో కూడా ఎక్కడ చూసినా మహిళల కోసం ఉద్దేశించిన పథకాలు, లేదంటే పిల్లల కోసం ఉద్దేశించిన పథకాలు, లేదా అణగారిన వర్గాలు అని చెప్పేసి, లేదంటే కొన్ని సెక్షన్స్కి ప్రత్యేక పథకాలు ఉంటాయి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మహిళల కోసం ఇక్కడ పథకాన్ని నేర్చుకుంటున్నాం కాబట్టి మహిళలకు, పిల్లలకు కల్పించే ప్రత్యేక సౌకర్యాలను వివక్షగా భావించరాదు అని రాజ్యాంగంలోని ఒక ఆర్టికల్ చెప్తుంది. ఏం ఆర్టికల్ అది? ఆర్టికల్ 15 క్లాస్ 3. దేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో 3వ భాగంలో ప్రాథమిక హక్కుల గురించి మనం నేర్చుకుంటాం కదా, ఆర్టికల్ 12 నుండి 35 వరకు. అందులో 15 క్లాస్ 3 మహిళలకు కల్పించే ప్రత్యేక సౌకర్యాలను వివక్షగా భావించొద్దు.
పాజిటివ్ డిస్క్రిమినేషన్గా చూడాలి, రక్షిత వివక్షగా చూడాలి అని చెప్పేసి మనం చూస్తాము. ఇటువంటి చూసినప్పుడు కొన్ని లింక్ చేసుకోవాలి. సబ్జెక్ట్లో భాగంగా మనము ఎంత డెప్త్గా ఆలోచిస్తే అంతగా మనకు గుర్తుండిపోతుంది. ఓకేనా? సో ఇది ఢిల్లీకి సంబంధించి. ఓకేనా? ఈ పథకం అమలును పర్యవేక్షించేందుకు రేఖా గుప్తా ఆధ్వర్యంలో 3 మంత్రులతో కమిటీని కూడా నియమించారంట. ప్రత్యేకంగా 5,100 కోట్ల రూపాయలను ఈ పథకం కోసం కేటాయించారంట. ఇక నెక్స్ట్ మహిళల కోసం ఒక స్కీమ్ని డిస్కస్ చేశాము. ఇక్కడ మహిళా రక్షణ కోసం పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిన ఒక ప్రాజెక్ట్ హిఫాజత్ అనేది వార్తల్లోకి వచ్చింది. ఇటీవల ఏ రాష్ట్రానికి సంబంధించి అంటే పంజాబ్లో ప్రస్తుతం ఎవరు అధికారంలో ఉన్నారు? ఆమ్ ఆద్మీ పార్టీ. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మహిళా రక్షణ ధ్యేయంగా నిన్నటి రోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఒంటరిగా ప్రయాణించే మహిళలు ఎవరైతే ఉంటారో, పని ప్రదేశాలకు వెళ్ళే మహిళలు ఎవరైతే ఉంటారో వారి కోసం రక్షణగా ప్రభుత్వం ఉంటుంది. వాళ్ళకి 24/7 మేము కాపలాగా ఉంటాము, ఒక్క అలర్ట్ ఇవ్వండి మీ ముందు ఉంటామని చెప్పేసి ప్రత్యేకంగా ఒక రక్షణ కార్యక్రమంతో వార్తలకు వచ్చారు. ఒక టోల్ ఫ్రీ నెంబర్ని కూడా లాంచ్ చేశారు, 181 అని చెప్పేసి. ముఖ్యంగా ఎవరైనా మహిళలు ఏదైనా ప్రమాదాన్ని గనక ఎదుర్కొన్నట్టయితే ఇమ్మీడియట్ ఈ నెంబర్కి కాల్ చేస్తే పోలీస్ డిపార్ట్మెంట్ వారు ప్రత్యేకంగా వాళ్ళని కాపాడుతారు. ఓకేనా? ప్రాజెక్ట్ హిఫాజత్, ప్రొటెక్షన్ ఎట్ ఎవ్రీ స్టెప్, పంజాబ్ గవర్నమెంట్స్ డెసిషన్. గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్ లైన్ అడుగుతారు, సింగిల్ లైన్ అడుగుతారు. అదే మన రాష్ట్రానికి సంబంధించి అయితే ఉదాహరణకు తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ రీసెంట్గా శక్తి యాప్ అని చెప్పేసి శక్తి ఇనిషియేటివ్ కానీ, తెలంగాణలో దిశకి సంబంధించి కానీ ఇటువంటివి ఉంటాయి కదా. వీటి గురించి మనం చదివేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ చదవాలి. మన రాష్ట్రానికి సంబంధించి అయితే, వేరే రాష్ట్రానికి సంబంధించి అయితే సింగిల్ లైన్. ఎందుకోసం? ఏ రాష్ట్ర ప్రభుత్వం చూస్తే సరిపోతుంది. ఎనఫ్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ టాపిక్, అంతరిక్ష వ్యర్థాలపై వాణిజ్య ఉపగ్రహ నిఘా సేవలు ప్రారంభించిన దిగంతర సంస్థ. ఇక్కడ మనం ఇటీవల కాలంలో చాలా స్పేస్ స్టార్టప్ల గురించి వింటున్నాం. స్పేస్ స్టార్టప్స్ భారతదేశంలో ఇస్రో సాధిస్తున్న ఘనతలకి తోడు ప్రైవేట్ స్టార్టప్లను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం 2020 సంవత్సరంలో ఒక ఇనిషియేటివ్తో మనం ముందుకు వచ్చింది. ఏంటది? ఇన్ స్పేస్ ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. దీని యొక్క ఉద్దేశం ఏంటి? భారతదేశంలో ప్రైవేట్ స్పేస్ స్టార్టప్లను ప్రోత్సహించడం. ఫలితాన్ని చూస్తున్నాం. గతంలో మనము భారతదేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా చూసాము. విక్రమ్-S ప్రారంభించిన అని చెప్పేసి ఏ సంస్థకి సంబంధించింది? స్టార్టప్ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న స్కైరూట్ ఏరోస్పేస్. సేమ్ అలాంటిదే ఇక్కడ దిగంతర సంస్థ. ఈ దిగంతర సంస్థ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే బెంగళూరు కేంద్రంగా పనిచేస్తుంది. వారు అంతరిక్ష వ్యర్థాల పైన ప్రత్యేకంగా అబ్జర్వ్ చేయడానికి ఉపగ్రహాన్ని ప్రయోగించారు. మరి అంతరిక్ష చెత్త అంటే ఏంటి? మన పర్పస్ కోసం, మన సేవల కోసము మనము టెక్నాలజీలో భాగంగా రకరకాల శాటిలైట్లను పంపిస్తున్నాం నింగిలోకి. ఒక్కొక్క శాటిలైట్కి ఒక్కొక్క పర్పస్ ఉంటుంది. కానీ ఏ శాటిలైట్ అయినా కూడా ఒక వ్యాలిడిటీ వరకే పనిచేస్తుంది. దానికి కూడా ఒక ఎక్స్పైరీ అనేది ఉంటుంది. ఎక్స్పైరీ పూర్తయిన శాటిలైట్ ఏదైతే ఉంటుందో అంతరిక్షంలో చెత్తలాగా పెరిగిపోతుంది. స్పేస్ డెబ్రిస్, స్పేస్ జంక్ లాగా మారిపోతుంది. రానున్న రోజుల్లో ప్రపంచ దేశాలు ఎదుర్కోబోయే అతిపెద్ద సమస్య స్పేస్ డెబ్రిస్ లేదా స్పేస్ జంక్ మేనేజ్మెంట్. సో ఇప్పుడు దానిపైన నిఘా మరియు భూమిపై పేరుకుపోయే వ్యర్థాలకు సంబంధించిన ఇమేజెస్ని కూడా తీయడానికి ఒక పర్పస్తో బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న దిగంతర సంస్థ వార్తల్లోకి వచ్చింది. ఇది మొట్టమొదటి వాణిజ్య ఉపగ్రహంగా కూడా చెప్పచ్చు ఈ పర్పస్ కోసము. మరి రీసెంట్గా ఆ ప్రయోగాన్ని మనం జనవరిలో చూసాము. మార్చి 8 నిన్నటి రోజున దాని సేవలను ప్రారంభించిందని సంస్థ చెప్పింది. భూమి చుట్టూ ఉన్న వ్యర్థాలపై ఎప్పటికప్పుడు పరిశీలన సాగించగల ప్రపంచ తొలి వాణిజ్య నిఘా ఉపగ్రహం మార్చ్ 8న తన సేవలు నిన్నటి రోజున ప్రారంభించింది. మొట్టమొదటగా ఇది దక్షిణ అమెరికా చిత్రాన్ని పంపించింది. స్పాట్ అనే ఈ ఉపగ్రహాన్ని దిగంతర సంస్థకు సంబంధించి స్పాట్ అనే ఉపగ్రహాన్ని బెంగళూరు కేంద్రంగా పనిచేసే అంకుర సంస్థ దిగంతర అభివృద్ధి చేసింది. గుర్తుపెట్టుకోండి, ఈ లైన్ ఇంపార్టెంట్. ఈ ఉపగ్రహాన్ని జనవరి 14వ తేదీన స్పేస్ ఎక్స్ సంస్థ నింగిలోకి పంపించింది. ఇక స్పేస్ ఎక్స్ అనగా మనకు ఫాల్కన్ 9 రాకెట్ గుర్తొస్తుంది. రోదసిలో రద్దీ పెరుగుతున్నందున ఉపగ్రహాలు ఢీకొట్టుకునే ప్రమాదాన్ని నివారించేందుకు ఇలాంటి శాటిలైట్లు అవసరమని సంస్థ చెప్పింది. మరి చిన్న చిన్న ఉపగ్రహాలు 5 సెంటీమీటర్లు అంతకంటే తక్కువ
పరిమాణంలో ఉండే వాటిని కూడా ఇది ఐడెంటిఫై చేస్తుందంట. సో చాలా ప్రత్యేకం, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంపార్టెంట్. ఓకేనా. ఇక నెక్స్ట్, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీతలకు పురస్కారాల ప్రధానోత్సవం. ప్రతి ఏటా కూడా చూస్తాం మనం. ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క ప్రతిష్టాత్మక పురస్కారం ఉంటుంది. ఉదాహరణ తీసుకుంటే పౌరులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం భారతరత్న, మిలిటరీలో ఇచ్చే అత్యున్నత పురస్కారం పరమవీర చక్ర, నెక్స్ట్ సినిమా రంగంలో ఇచ్చేది దాదాసాహెబ్ పాల్కే, నెక్స్ట్ క్రీడా రంగంలో ఇచ్చేది మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారం. ఇలాగా సాహిత్య రంగంలో 2 పురస్కారాల గురించి చూస్తాము. ఒకటి సాహిత్య అకాడమీ పురస్కారము, నెక్స్ట్ వచ్చేసి జ్ఞానపీఠ పురస్కారము. ఇక్కడ వార్తల్లోకి వచ్చింది సాహిత్య అకాడమీ పురస్కారం. సాహిత్య అకాడమీ పురస్కారాన్ని 1954 ఇయర్లో కేంద్ర సాహిత్య అకాడమీ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ పరిధిలో ప్రారంభించారు. మరి ప్రతి ఏటా కూడా రచయితలు ఎవరైతే ఉంటారో వారిని గుర్తించి ప్రత్యేకంగా సన్మానం చేస్తారు. నిన్నటి రోజున పురస్కార గ్రహీతలకు ప్రధానోత్సవం జరిగింది. వాస్తవంగా ఈ పురస్కారాలు ఇప్పుడు కొత్తగా వార్తల్లోకి రాలేదు. డిసెంబర్ 19th సబ్జెక్ట్ కండిషన్ ఆ సమయంలో సాహిత్య అకాడమీ పురస్కారాలు 2024 ప్రకటన జరిగింది. ఎవరెవరు ఈ సంవత్సరం పురస్కార గ్రహీతలు అని చెప్పేసి వాళ్ళకి పురస్కార ప్రధానోత్సవం నిన్నటి రోజున జరిగింది, March 8 రోజున. ఓకేనా, అలా చెప్తున్నాను. ఇక సాహిత్య అకాడమీ పురస్కారాన్ని ఏ రంగంలో ఇస్తారో సాహిత్య రంగంలో ఇస్తారు. వాస్తవంగా చెప్పాలంటే ఏ లాంగ్వేజ్లో గుర్తింపు పొందిన రచయితలకు ఇస్తారంటే భారతదేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో 8వ షెడ్యూల్లో గుర్తింపు పొందిన భాషలు, అఫీషియల్ లాంగ్వేజెస్ రికగ్నైజ్డ్ బై కాన్స్టిట్యూషన్ ఎన్నవి 8వ షెడ్యూల్లో 22 ఉన్నాయి. 22తో పాటు ఇంగ్లీష్, రాజస్థానీ భాషలో గుర్తింపు పొందిన శాస్త్రవేత్తలకు ఈ పురస్కారాన్ని అందిస్తారు. మరి ఈ పురస్కారాన్ని సాహిత్య అకాడమీ పురస్కారాన్ని వర్గీకరించవచ్చు. మళ్ళా ఉత్తమ రచయిత ఏ భాషలో? అన్ని భాషల్లో. మరియు ఉత్తమ అనువాద రచయిత అన్ని భాషల్లో. నెక్స్ట్ వచ్చేసేసి బాలల రచయిత, ఉత్తమ బాలల రచయిత అని చెప్పేసి బాలలను ఉద్దేశించి రాసి కవులకు ఇస్తారు, పిల్లలకి ఇచ్చేది కాదు. నెక్స్ట్ వచ్చేసేసి యువ రచయిత పురస్కారం. ఇలాంటివి ఉంటాయి సాహిత్య అకాడమీలో భాగంగా. సో నిన్నటి రోజున పురస్కారాల ప్రధానోత్సవం జరిగింది. ఇక్కడ 2 వ్యక్తుల గురించి చెప్తాను, వాళ్ళ పేర్లు గుర్తుంచుకోండి, వాళ్ళ యొక్క రచన కూడా గుర్తుపెట్టుకోండి, మన తెలుగు ప్రాంతానికి సంబంధించిన వారు కాబట్టి. ఓకేనా. ఇక సాహిత్య అకాడమీ సంబంధించిన పురస్కారం కాబట్టి సాహిత్య అకాడమీ అనేది ఎప్పుడు స్థాపన? March 12th 1954 రోజున స్థాపించబడింది. కార్యాలయం వచ్చేసి రవీంద్ర భవన్. సో ఇక్కడ చూడండి, పెనుగొండకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం. సో ఇక్కడ కనిపించే వ్యక్తి ఎవరైతే ఉన్నారో తనే పెనుగొండ. సో తన పూర్తి పేరు చూడండి, ప్రముఖ తెలుగు రచయిత, తెలుగులో తను పొందారు. న్యాయవాది పెనుగొండ లక్ష్మీనారాయణ కేంద్ర సాహిత్య అకాడమీ 2024 పురస్కారాన్ని అందుకున్నారు. ఆయన రచించిన దీపిక అభ్యుదయ వాస సంపుటికి ఈ పురస్కారం అనేది రావడం జరిగిందంట. గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. తను గుంటూరులో ప్రస్తుతం న్యాయవాదిగా కొనసాగుతున్నారు ఆంధ్రప్రదేశ్లో. ఓకేనా. మరి సాహిత్య అకాడమీ పురస్కారాల గురించి మనం డిసెంబర్లోనే చూసాము. జస్ట్ ఇక్కడ ఈ లిస్ట్ అవుట్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా ఇప్పుడు అవసరం. మన తెలుగు వాళ్ళు ఉన్నారు కాబట్టి తెలుగు పర్సన్ పేరు గుర్తుంచుకోండి. పెనుగొండ లక్ష్మీనారాయణ దీపిక క్రిటిసిజం సంబంధించిన ఒక వ్యాస సంపుటి తెలుగులో. ఇంకే భాషలో ఉన్నారంట? అస్సామీస్, బోడో, ఇంగ్లీష్, గుజరాతీ, హిందీ, కన్నడ, కాశ్మీరీ, కొంకణి, మైథిలి, మలయాళం, మణిపురి, మరాఠీ, నేపాలీ, ఒడియా, పంజాబీ, రాజస్థానీ, సాంస్క్రిట్, సంతాలి, సింధీ, తమిళ్, తెలుగు. ఈ భాషల్లో గుర్తింపు పొందిన ఉత్తమ రచయితలు వీళ్ళందరినీ కూడా నిన్న సన్మానించారు. గుర్తుపెట్టుకోండి. పెనుగొండకు సంబంధించి దీపిక పేరు గుర్తుపెట్టుకోండి. ఇక ఇంకొక పర్సన్ అనువాద రచయితగా ఉత్తమ రచయితగా తెలుగుకి సంబంధించి వార్తల్లోకి వచ్చారు తుర్లపాటి రాజేశ్వరి గారు. కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద ఉత్తమ రచయిత తెలుగులో. ఓకేనా. తను ఏం అనువాదం చేశారనేది ఇంపార్టెంట్. ప్రముఖ ఒడియా రచయిత రాసిన ఒక పుస్తకము దాడి బుధ అనే ఒక నవలను తెలుగులోకి తను అనువదించారు. ఏం పేరట? ఈత చెట్టు దేవుడు అనే పేరుతో అనువదించారు తుర్లపాటి రాజేశ్వరి. సో తనకు అనువాద రచయితగా ఉత్తమ రచయితగా తెలుగులో పురస్కారాన్ని పొందడం జరిగింది. సో ఒరిజినల్ కూడా ఎవరు రాస్తారో గుర్తుపెట్టుకోండి. జ్ఞానపీఠ పురస్కార గ్రహీత అంటే మామూలు విషయం కాదు. తను రాసిన ఒక పుస్తకాన్ని తను తెలుగులోకి అనువదించారంట. తనకి కూడా నిన్న పురస్కారాన్ని ఇచ్చి సత్కరించారు. ఓకేనా. సో ఎగ్జామినేషన్లో అడగవచ్చు. ఇక ఇటీవల కాలంలో పేరు మార్పు అనే అంశాలు తరచూ చూస్తున్నాం. అంతెందుకు, మనం హిస్టరీలో ఫోర్ట్ విలియం అని చెప్పేసి చూస్తాము. వెస్ట్ బెంగాల్లో కోల్కతాలో ఫోర్ట్ విలియం అని చెప్పేసి మోడర్న్ హిస్టరీ మొత్తం కూడా పేరు వింటూనే ఉంటాం. రీసెంట్గా ఫోర్ట్ విలియం పేరును సైన్యం ఏ పేరుతో మార్చింది? విజయ్ దుర్గ్గా మార్చింది. ఫోర్ట్ విలియం విజయ్ దుర్గ్. అండ్ ఇటీవల కాలంలో రాజస్థాన్లో కొన్ని లేక్లను పేరు మార్చడము,
ఇటీవల కాలంలో దేశంలో రైల్వే స్టేషన్స్ పేరు మార్పు, యూనివర్సిటీల పేరు మార్పు, ఇలాంటివి చూస్తున్నాం. ప్రముఖ ప్రాంతాల పేరు మార్పు, కట్టడాల పేరు మార్పు, వీటిపైన ఫోకస్ చేయండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటక రాష్ట్రంలోని ఒక యూనివర్సిటీ పేరుని స్వర్గీయ మన్మోహన్ సింగ్ గారి పేరుతో మార్పు చేయడం జరిగింది. సో మన్మోహన్ సింగ్ గారు ఎప్పుడు మరణించారు? డిసెంబర్ 26, 2024 రోజున మరణించారు. సో తనకి సంబంధించి ఒక ట్రిబ్యూట్గా తన జ్ఞాపకార్థం కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం బెంగళూరు సిటీ యూనివర్సిటీ పేరును ఎవరి పేరుతో? మన్మోహన్ సింగ్ సిటీ యూనివర్సిటీ పేరుగా మార్చింది. కర్ణాటకలో ప్రస్తుతం ఎవరు అధికారంలో ఉన్నారు? కాంగ్రెస్ అధికారంలో ఉంది, గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్. ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటి కూడా, రతన్ టాటా గారు సుపరిచితులైన వ్యక్తి, కొత్తగా పరిచయం చేయాల్సింది ఏం లేదు. లాస్ట్ ఇయర్ తను కూడా స్వర్గస్థులయ్యారు. 9th అక్టోబర్ 2024 రోజున మరణిస్తూ వార్తల్లోకి వచ్చిన రతన్ టాటా గారి జ్ఞాపకార్థం అస్సాం రాష్ట్ర ప్రభుత్వం అస్సాంలో ఒక స్ట్రీట్కి తన పేరు పెట్టారు. అస్సాం నేమ్స్ జాగీర్ రోడ్, లేదా ఒక ప్రాంతానికి జాగీర్ రోడ్స్ ఎలక్ట్రానిక్ సిటీ అనేది ఇక మీదట ఎవరి పేరుతో నామకరణం అంటే రతన్ టాటా ఎలక్ట్రిక్ సిటీగా మార్చడం జరిగింది. ఏ రాష్ట్రంలో? అస్సాం రాష్ట్రంలో. అస్సాంలో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది, గుర్తుపెట్టుకోండి. హిమంత బిశ్వ శర్మ గారు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. కర్ణాటకలో ఏమో సిద్ధరామయ్య గారు ముఖ్యమంత్రిగా. ఓకేనా. ఏదైనా రాష్ట్రం గురించి వచ్చినప్పుడు అక్కడ అధికారంలో ఎవరున్నారు కూడా చూడండి, ఎందుకంటే ఇటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందో మనకు ఐడియా రావాలి. ఓకేనా. ఇక అంతర్జాతీయ అంశాలను కనుక అబ్జర్వ్ చేస్తే, దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ ఇటీవల జైలు నుండి విడుదలయ్యారు. తను జైల్లో ఉన్నారు. మనం గత 2-3 నెలలుగా తన గురించి వార్తాపత్రికలు చూస్తున్నాం. కొంత వివాదాస్పదం అయ్యాడు. దక్షిణ కొరియా దేశంలో ఇటీవల ఎమర్జెన్సీని విధించాడు. సైనికులకు ఎనలేని అధికారాలు ఇచ్చేసి ఎమర్జెన్సీని విధించిన కారణంగా ఆ దేశ పార్లమెంట్లో తను అభిశంసనకు గురయ్యాడు, తొలగించబడ్డాడు పదవి నుండి. ఆ తర్వాత తదనంతర కాలంలో తను జైలు పాలయ్యాడు కూడా, కొన్ని ప్రూవెన్ అలిగేషన్స్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల. సో జైలు నుండి నిన్నటి రోజున విడుదలయ్యాడు. ఆ దేశంలో సుప్రీంకోర్టు తనకు ఇక విడుదలకి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అలా వార్తల్లోకి వచ్చారు. ఇటీవల జైలు జీవితం లేదా జైలు నుండి విడుదలవుతూ వార్తల్లోకి వచ్చిన యూన్ సుక్ యోల్ ఏ దేశానికి సంబంధించిన వారు? దక్షిణ కొరియా, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇక దక్షిణ కొరియాకి సంబంధించి మీరు వరల్డ్ మ్యాప్లో గనక అబ్జర్వ్ చేస్తే లొకేషన్ ఎక్కడ ఉంటుందో చూడండి. సో ఇక్కడ దక్షిణ కొరియా ఉంటుంది, పైన నార్త్ కొరియా, ఇటువైపు జపాన్ అలాగా. ఓకేనా. దక్షిణ కొరియాకి సంబంధించి క్యాపిటల్ సియోల్, కరెన్సీ వచ్చేసి సౌత్ కొరియా అధ్యక్షుడు వార్తల్లోకి వచ్చారు. కాబట్టి ఇలా చూస్తే మనకు సింపుల్గా ఉంటుంది. నెక్స్ట్, కెనడా కొత్త ప్రధానిగా లిబరల్ పార్టీకి చెందిన నాయకుడు మార్క్ కార్నీ గారి ఎన్నిక లాంఛనమైంది. ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. ఈరోజు మార్చి 9th రోజున ప్రధాని ఎన్నిక అనేది జరుగుతోంది. ఆ దేశ పార్లమెంట్ వేదికగా లిబరల్ పార్టీకి సంబంధించిన మార్క్ కార్నీ గారి పేరే ప్రముఖంగా వచ్చింది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కెనడాలో మరి కొత్త ప్రధాని ఎందుకు వార్తలోకి వచ్చారంటే, గతంలోనే జస్టిన్ ట్రూడో తన పదవి నుండి వైదొలుగుతున్నానని చెప్పేసి గతంలోనే జనవరిలోనే అనౌన్స్ చేస్తారు. సో ఇప్పుడు కొత్త ప్రధానిగా ఒక వ్యక్తి వార్తలోకి వచ్చారు. ఈ ఇయర్ ఎండ్లో కెనడాలో ఇక అబ్జర్వ్ చేస్తే ఎన్నికలు కూడా రాబోతున్నాయి. కెనడాలో ఎన్నికలు. ఓకేనా. సో కెనడా యొక్క క్యాపిటల్ వచ్చేసి ఒటావా, కరెన్సీ వచ్చేసి కెనడియన్ డాలర్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి అంతా కూడా కెనడా. ఎస్. సో యునైటెడ్ స్టేట్స్ సంబంధించింది, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నార్త్ అమెరికా ఖండంలోని ఒక దేశంగా చెప్పొచ్చు. ఓకేనా. నెక్స్ట్, కెనడా కొత్త ప్రధానిగా మార్క్ కార్నీ. ఏ పార్టీకి సంబంధించి? అధికార లిబరల్ పార్టీకి సంబంధించి. ఎవరి స్థానంలో? జస్టిన్ ట్రూడో స్థానంలో. ఓకేనా. ఈ సంవత్సరంలో చివరిలో ఎన్నికలు కూడా జరగబోతున్నాయి కెనడా పార్లమెంట్కి. ఇక అమెరికాకి సంబంధించి సుదీర్ఘకాలం తర్వాత ఒక అంశం వార్తల్లోకి వచ్చింది. ఫైరింగ్ స్క్వాడ్ పద్ధతిలో మరణశిక్ష. 2001 సంవత్సరంలో ఒక వ్యక్తి తన ప్రేయసికి సంబంధించి పేరెంట్స్ని చంపాడు. ఆ నేర నిరూపణ జరిగింది. ఆ నేర నిరూపణ జరిగిన తర్వాత కోర్టు ఆ వ్యక్తి ఎవరైతే నిందితున్నాడుగా తనకు చాయిస్ కూడా ఇచ్చింది. 3 ఆప్షన్స్ ఇచ్చారు. ఎలక్ట్రిక్ చైర్లో కూర్చొని చచ్చిపోతావా, పాయిజన్ ఇంజెక్షన్ తీసుకుంటావా, లేదా ఫైరింగ్ స్క్వాడ్ పద్ధతిలో చచ్చిపోతావా. ఇక్కడ చావు అనేది కారణమే, కానీ చంపే విధానంకి తనకు ఆప్షన్ ఇచ్చారు. సో తనేం చేశాడంటే
ఫైరింగ్ స్క్వాడ్ పద్ధతిలో చచ్చిపోతా అన్నాడు. సో అలా దాదాపు 15 ఏళ్ల తర్వాత ఈ ఫైరింగ్ స్క్వాడ్ పద్ధతిలో తను నిలబెట్టి చంపేస్తారన్నాడు షూట్ చేసి. అలాంటిది అమెరికాకు సంబంధించి వార్తల్లోకి వచ్చింది. ఇటీవల ఎక్కడ వార్తల్లోకి వచ్చింది అంటారు, యుఎస్ ఫస్ట్ ఫైరింగ్ స్క్వాడ్ ఎగ్జిక్యూషన్ ఇన్ 15 years. లాస్ట్ 15 ఏళ్లలో ఇలాంటి ఒక అంశం ఇది వివాదాస్పదమైంది. మానవ హక్కుల ఉల్లంఘన అని చాలా వరకు జరుగుతూ ఉంటాయి. సో పౌర హక్కుల ఉద్యమ సంస్థలు ఉంటాయి కదా, ఇలాంటి వాటిని ఖండిస్తూ ఉంటాయి. ఓకేనా. డెత్ పెనాల్టీ టార్గెట్స్ పూర్ పీపుల్ అని చెప్పేసి ఉద్యమం కూడా జరుగుతుంది. ఓకేనా. అమెరికాలో ఆ పర్సన్ పేరు ఏంటిది ఎవరు కూడా అడుగురు ఎగ్జామినేషన్లో, గుర్తుపెట్టుకోండి. రైట్. అండ్ క్లస్టర్ బాంబ్ కన్వెన్షన్, అంతర్జాతీయ స్థాయిలో క్లస్టర్ బాంబ్ ఆయుధాలు ఏవైతే ఉంటాయో వాటికి అడ్డుకట్ట వేయడానికి 2008లో డిక్లరేషన్ ఆధారంగా, న్యూయార్క్లో జరిగిన డిక్లరేషన్ ఆధారంగా 2010 ఆగస్టు 1 నుండి క్లస్టర్ బాంబ్ కన్వెన్షన్ అనేది అమల్లోకి వచ్చింది. క్లస్టర్ బాంబ్ కన్వెన్షన్. మరి ఈ కన్వెన్షన్ నుండి ఇటీవల ఎవరు వైదొలిగారని ఎగ్జామినేషన్లో డైరెక్ట్ పెట్టి అడుగుతుంది. లిథువేనియా దేశం ఎగ్జిట్ అయింది. దాదాపు ప్రస్తుతం క్లస్టర్ బాంబ్ కన్వెన్షన్లో 112 సిగ్నేటరీస్ ఉన్నారు. అందులో లిథువేనియా ఈజ్ అవుట్ టుడే, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఈ క్లస్టర్ బాంబ్ అనేది ఏంటంటే క్లస్టర్ బాంబుల యొక్క క్లస్టర్, దాన్ని ఒక ప్రాంతంలో వేసేస్తే మామూలు వినాశనం కాదు అది. సో అటువంటి క్లస్టర్ బాంబ్స్ని అడ్డుకట్ట వేయాలి, వాటిని ప్రొహిబిట్ చేయాలని చెప్పేసి ఏర్పాటైన ఒక కూటమిది క్లస్టర్ బాంబ్ కన్వెన్షన్. 2008 అమల్లోకి వచ్చింది, 2010 ఆగస్టు 1. దీని నుండి బయటకు వచ్చిన దేశం ఏది అంటారు, ఎన్ఎఫ్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసేసి సీ డ్రాగన్ అనే ఒక విన్యాసం 7th ఎడిషన్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. సీ డ్రాగన్ 7th ఎడిషన్ ఎక్సర్సైజ్ అమెరికా ఆధ్వర్యంలో జరుగుతున్న బహుళ దేశాల నావికాదళ విన్యాసం. ఏదైనా ఒక విన్యాసం వార్తల్లోకి వస్తే అది నావికి సంబంధించిందా, ఎయిర్ ఫోర్స్ సంబంధించి, ఇలాంటి పాయింట్స్ చూడాలి మనం. సో ఈరోజు మీరు అబ్జర్వ్ చేస్తే జపాన్లోని మౌంట్ ఫుజీ వేదికగా ఈరోజు మనం చూస్తున్నాము ఏంటి, ధర్మా గార్డియన్ విన్యాసం, భారత్ జపాన్ సంయుక్త విన్యాసం ఈ రోజు పూర్తయింది. ఫిబ్రవరి 25న ప్రారంభమై ఈ రోజు ముగిసింది, మార్చి 9th రోజున. సో ఇలా ఏదైనా ఒక విన్యాసం గురించి చూసినప్పుడు ఆ విన్యాసము ఏ దేశాలకు సంబంధించింది, ఎన్ని దేశాలకు సంబంధించి చూడండి. సీ డ్రాగన్ అనేది బహుళ దేశాలకు సంబంధించిన నావికాదళ విన్యాసం. ఎవరెవరు పాల్గొంటున్నారంటే ఇండియన్ నేవీ ఉంది కాబట్టి ఇంపార్టెంట్. జపాన్ సంబంధించిన నేవీ మరియు ఆస్ట్రేలియన్ నేవీ, రిపబ్లిక్ ఆఫ్ కొరియా నేవీ, ఆతిథ్యం ఇస్తున్న అమెరికన్ నేవీ. ఓకేనా. మార్చ్ 4న ప్రారంభమైంది సీ డ్రాగన్ విన్యాసము, మార్చ్ 19th వరకు జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది, కోస్ట్ ఆఫ్ గామ్ ప్రాంతం, వెస్టర్న్ పసిఫిక్ ఓషన్ ప్రాంతంలో అమెరికా ఆధ్వర్యంలో జరుగుతున్న 7th ఎడిషన్ ఆఫ్ సీ డ్రాగన్ బహుళ దేశాల నావికాదళ విన్యాసం. ఏ దేశాలు పాల్గొన్నాయి, ఎక్కడ, ఎవరు ఆతిథ్యం, గుర్తుపెట్టుకోండి ఎక్కడ జరుగుతుంది. ఎస్. ఇక మిస్లీనియస్ పాయింట్గా చూడండి, ఎగుమతులు దిగుమతులకు సంబంధించి మనం చూస్తూ ఉంటాం. భారతదేశంలో రీసెంట్గా బ్రోకెన్ వైట్ రైస్ ఏదైతే ఉంటుందో దాని ఎగుమతులపైన విధించిన నిషేధం ఏదైతే ఉంటుందో ఆ నిషేధాన్ని ఎత్తివేశారు. సో మనకు ఏదైనా సెల్ఫ్ సఫిషియన్సీ చూసుకోవాలి. ప్రస్తుత పరిస్థితిలో బ్రోకెన్ రైస్ లేదంటే మనం నూకలు అంటాం కదా, నూకల బియ్యాన్ని ఎగుమతి చేయడం పైన భారత ప్రభుత్వం గతంలో నిషేధాన్ని విధించింది. ఇప్పుడు ఆ నిషేధాన్ని ఎత్తివేసింది, అంటే ఇక ఎగుమతి చేయొచ్చు అని చెప్పేసి. మనం సెల్ఫ్ సఫిషియెంట్గా ఉన్నాం కాబట్టి. ఓకేనా. ఈ ఎగుమతులు దిగుమతులకు సంబంధించి ఎప్పుడు వార్తల్లోకి వచ్చినా కూడా ఏ మంత్రిత్వ శాఖ వస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ మరియు వ్యవసాయ సంబంధిత ఉత్పత్తులను ఎగుమతి చేస్తుందని ఒక సంస్థ వార్తల్లోకి వస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ పరిధిలోని అపేడా, అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ. గుర్తుపెట్టుకోండి. ఇటీవల భారతదేశం నుండి దానిమ్మలను తొలిసారి ఆస్ట్రేలియాకి ఎగుమతి చేస్తాం, ఇలాంటివి చూస్తున్నాం మనం. ఓకేనా. ఇక్కడ ఒక సంస్థ పేరు కూడా గుర్తుంచుకోండి, డిపార్ట్మెంట్. ఓకేనా. నూకల బియ్యం ఎగుమతిపై నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వచ్చిందని విదేశీ వాణిజ్య శాఖ డైరెక్టర్ జనరల్ వారు నోటిఫికేషన్ జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం 2022 సెప్టెంబర్లో ఈ నిషేధాన్ని విధించింది. దాదాపు 2.5 ఏళ్ల తర్వాత ఎత్తివేశారు. ఓకేనా. నెక్స్ట్ క్రీడలకు సంబంధించి యాక్చువల్గా 2 టాపిక్స్ నిన్న ఈరోజు కలిపి 2 టాపిక్స్ చెస్కి సంబంధించి. అంతర్జాతీయ చెస్ క్రీడకి సంబంధించి 2 ఛాంపియన్లు వార్తల్లోకి వచ్చారు. ఒకరేమో ఒక ఈవెంట్కి ఛాంపియన్గా, ఒకరేమో అండర్-20 చెస్ ఛాంపియన్గా. ఆ 2 పేర్లు గుర్తుపెట్టుకోవాలి. అంతర్జాతీయ స్థాయిలో చెస్ క్రీడను నిర్వహించేది, నియంత్రించేది ఏ సంస్థ అంటే ఫిడే. ఏదైనా క్రీడల గురించి మనం నేర్చుకుంటామంటే ఆ క్రీడా నిర్వహణ సంస్థ అంతర్జాతీయ సంస్థలు చూడాలి, దాని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందో చూడాలి. ఫిడే ప్రస్తుత హెడ్ క్వార్టర్ వచ్చేసి లసా అనే స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తుంది. ఫిడే ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డెస్ ఇచెస్ నిర్వహించిన ఒక టోర్నీ, ప్రపంచ అండర్-20 చెస్ ఛాంపియన్గా ప్రణవ్
మన భారతదేశం నుండి 4వ ఛాంపియన్షిప్ ఇలా వార్తల్లోకి వచ్చారు. సో గతంలో ఎవరు గెలుపొందారని అడుగుతారు. అంతర్జాతీయ చెస్లో భారత్ నుంచి మరో ప్రపంచ ఛాంపియన్ అవతరించాడు. ప్రపంచ జూనియర్ చెస్ ఛాంపియన్షిప్ అండర్-20 ఓపెన్ విభాగంలో తమిళనాడు గ్రాండ్ మాస్టర్ ప్రణవ్ వెంకటేష్ విజేతగా నిలిచారు. తమిళనాడు ఏ రాష్ట్రం కూడా చూడాలి. తమిళనాడు ఇటీవల ప్రజ్ఞానంద తరచు వార్తలోకి వస్తున్నాడు. తమిళనాడు డి గుకేష్ వార్తలోకి వస్తున్నాడు. తమిళనాడు ఇవన్నీ ఖచ్చితంగా ఇంపార్టెంట్. వాళ్ళ ఓన్ స్టేట్ ఎక్కడ అనేది. 11 రౌండ్ల పాటు జరిగిన టోర్నీలో 18 ఏళ్ల ప్రణవ్ 9 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో రీసెంట్గా ముగిసిన ఒక ఛాంపియన్షిప్ ప్రపంచ జూనియర్ చెస్ ఛాంపియన్షిప్. ఓకేనా. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ క్రమంలో 4వ ఛాంపియన్గా భారతదేశం ఉంది. గతంలో ఎవరెవరు గెలుపొందారంటే భారత్ నుంచి విశ్వనాథ్ ఆనంద్ ఇలాగే సేమ్ అండర్-20 ఛాంపియన్గా 1987లో. నెక్స్ట్ వచ్చేసి పెంటెల హరికృష్ణ 2004లో, అజిత్ గుప్తా 2008లో. ఓకేనా. మరి ఈ టోర్నమెంట్ ఎక్కడ జరిగింది? ఏదైనా క్రీడకు సంబంధించి మనం అంతర్జాతీయ స్థాయిలో ఇంపార్టెన్స్ ఉన్నది చూస్తున్నామంటే ఎక్కడ జరిగింది టోర్నమెంట్ చూడాలి. ఎక్కడంటే పెట్రోవా ఎక్కడ మాంటినెగ్రోలో జరిగింది. మాంటినెగ్రో దేశంలో జరిగిన టోర్నీ. ఓకేనా. నెక్స్ట్ ఇంకొక ఛాంపియన్. సో ఛాంపియన్ అరవింద్ సుబ్రహ్మణ్యం ఇటీవల అబ్జర్వ్ చేస్తే ప్రేగ్ చెస్ ఫెస్టివల్ మాస్టర్స్ 2025లో విజేతగా నిలిచిన భారతీయుడు ఎవరని అడుగుతారో అరవింద్ చిదంబరం. ఓకేనా. చెక్ రిపబ్లిక్ వేదికగా జరిగిన ప్రేగ్ మాస్టర్స్ చెస్ ఛాంపియన్షిప్ ను భారత యువ గ్రాండ్ మాస్టర్ అరవింద్ చిదంబరం గెలుచుకున్నాడు. ఓకేనా. సో ఎవరిపైన గెలుపొందాడంటే అదే చెక్ రిపబ్లిక్ చెందిన అంటే ఆతిథ్య జట్టుకు చెందిన వ్యక్తి డేవిడ్ నవారోతో ఫైనల్లో గెలుపొందడం జరిగింది. సో డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి ఎక్కడ జరిగింది టోర్నీ, ఎవరు గెలుపొందారు, ఎవరిపైన గెలుపొందారు. ఎనఫ్. ఎస్, ఈరోజు ప్రశ్న ప్రతి ఒక్కరు కామెంట్ బాక్స్లో రాయండి. ఇటీవల భారత ప్రధానిని వరించిన బార్బడోస్ ఉన్నత పురస్కారం పేరేంటి? బార్బడోస్ దేశం భారత ప్రధానికి ఒక ఉన్నత పురస్కారాన్ని సత్కరించింది. ఆ పేరేంటో కామెంట్ బాక్స్లో రాయండి. ఓకేనా. ఇక ఈరోజు టాపిక్స్ని ర్యాపిడ్గా డిస్కస్ చేస్తే మహిళా సమృద్ధి యోజన ఢిల్లీకి సంబంధించి వార్తల్లోకి వచ్చింది. ప్రాజెక్ట్ హిఫాజత్ పంజాబ్ రాష్ట్రానికి సంబంధించి. అంతరిక్ష వ్యర్థాలపై వాణిజ్య ఉపగ్రహ నిఘా సేవలు ప్రారంభిస్తూ దిగంబర సంస్థ బెంగళూరుకు చెందిన సంస్థ. పెనుగొండకి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం ప్రధానోత్సవం. నెక్స్ట్ తుర్లపాటి రాజేశ్వరి గారు వార్తల్లోకి వచ్చారు. సాహిత్య అకాడమీ పురస్కారం అనువాద రచయితగా. మన్మోహన్ సింగ్ జ్ఞాపకార్థం పేరు మార్పు అనే అంశము. నెక్స్ట్ రతన్ టాటా గారికి సంబంధించి జ్ఞాపకార్థం పేరు మార్పు అనే అంశము. దక్షిణ కొరియా అధ్యక్షుడు యున్ సుక్ యోల్ ఇటీవల విడుదల సంబంధిత అంశంతో వార్తల్లోకి వచ్చాడు. కెనడా కొత్త ప్రధానిగా మార్క్ కార్నీ. నెక్స్ట్ ఫైరింగ్ స్క్వాడ్ పద్ధతి అమెరికాలో వార్తల్లోకి వచ్చింది దాదాపు 15 ఏళ్ల తర్వాత. క్లస్టర్ బాంబ్ కన్వెన్షన్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఆ కన్వెన్షన్ నుండి బయటకు వస్తూ లిథువేనియా. నెక్స్ట్ సీ డ్రాగన్ విన్యాసం. నూకల బియ్యం ఎగుమతిపై నిషేధం ఎత్తివేసింది భారత ప్రభుత్వము. ప్రపంచ అండర్-20 చెస్ ఛాంపియన్గా ప్రణవ్. ఛాంపియన్ అరవింద్ చిదంబరం ఇటీవల ప్రేగ్ చెస్ ఫెస్టివల్లో విజేత. అండ్ నేటి ప్రశ్న. సో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని షేర్ చేయండి. రేపటి రోజున March 10th కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాము. సో ఈరోజు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఉంది కదా, దాని యొక్క విశేషాలు ఏవైతే ఉంటే రేపటి క్లాస్లో మనం డిస్కస్ చేద్దాము. సో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ.